ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ తాలిని దొంగలించిన వాడు గుడి నుంచి బయటికి పారిపోయి ఉంటాడా? అమ్మ లాంటి భక్తురాలికి అన్యాయం జరుగుతుంటే అమ్మవారు చూస్తూ ఊరుకుంటుందా? వాడికి పాటికి ఏదో పనిష్మెంట్ వేసే ఉంటుంది. ఎవడో గాని పారిపోయాడమ్మా. దొరుకుంటే మాత్రం వాడి ఎముకల్ని పౌడర్ చేసుకునేవాడిని. నేను అనుమానించినట్టే జరిగింది. నా తాళి దూరం కావడం వల్ల ఇలా జరిగింది. ఇప్పటికైనా నమ్మండి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. లేక లేక ఒక తాళి దొరికిందని సంబరపడిపోయాను. ఆనందంలో చూసుకోకుండా గాజు పెంక మీద కాలేసి తొక్కేశాను. అందరూ నా గురించి వెతకడం మొదలు పెడతారు. మెల్లగా కుంటుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. అమ్మో, ఈ పావేంటి? నాగమ్మ అతన్ని వెంబడిస్తుందంటే తాలిని దొంగలించిన వాడు అతనే అయ్యుంటాడు. ఏయ్ ఆగు, ఆగు! నిన్నే, ఆగు! చచ్చాడ్రా దేవుడు. తాలిచ్చే. ఇవ్వను. ఇవ్వు. ఇది మా అమ్మ తాలి, ఇవ్వరా? తీసుకోమా, తీసుకో. మీ అమ్మ తాలి చాలా గట్టిదమ్మా. నేనెన్నో దొంగతనాలు చేశాను కానీ ఎప్పుడు ఈ విధంగా దొరకలేదు. ఈ తాలిని పట్టుకున్నప్పటి నుండి ఏదో శక్తి నన్ను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించిందమ్మా. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకో. నువ్వు నా కంటికి అమ్మోరు తల్లిలా కనిపిస్తున్నావు. నేను దొంగతనాలు మానేస్తాను తల్లి. సమయానికి నువ్వు రాకపోయుంటే అతని జాడని నేను కనిపెట్టగలిగే దాన్నే కాదు. ఇంకా నువ్వు శివయ్య చింతకు వెళ్ళిపోనాగమ్మా. నేను ఈ విధంగా ఉన్నాను కాబట్టి నన్నెవరూ గుర్తుపట్టరు. అర్చన ఇంకా రాలేదేంటి? గడువు దాటిపోతుంది. శ్రీకర్ మీద గన్ ఫైరింగ్ చేసిన వాడు ఎవడో తెలియలేదు. అవని తాళిని దొంగలించిన వాడు ఎవరో కనపడలేదు. ఇంక మనం గుడిలో ఎంతసేపు ఉన్నా లాభం లేదు. బయలుదేరదాం అత్తయ్యా. ఎవరే నువ్వు? ఈ వేషం ఏంటి? మా ఎదురుగా ఎందుకు వచ్చి నిలబడ్డావు? ఇదిగే దయ్యం మొహం వేసుకుని అలా చూస్తావేంటి? చెప్పా. తీసుకోండి మీ తాళి. దొంగను పట్టుకున్నాను.
అతని దగ్గర నుంచి మీ తాళిని తీసుకున్నాను. తొందరగా మెడలో వేసుకోండి. అది మీ మెడలో లేకపోతే మీ వారికి ఆపద కలుగుతుందని మీరు భయపడ్డం నేను చూశాను. అందుకే ఆలస్యం చేయకుండా వేసుకోండి. నువ్వు ఎవరమ్మా? నేనప్పుడప్పుడు ఈ గుడికి వస్తుంటాను. కొన్ని దీక్షలు చేస్తుంటాను. అందుకే ఈ విధంగా ఉన్నాను. నా సౌభాగ్యాన్ని కాపాడా. నీకు రుణపడుంటాను తల్లి. అయ్యో, అంత మాట అనకండి. నాకు చేతనైంది నేను చేశాను, అంతే. మా కొడుకుని ఆపద నుంచి గట్టెక్కించావు తల్లి. నీ మేలు మరవలేము. పర్వాలేదండి. అమ్మవారు ఈ కార్యాన్ని నాతో చేయించాలి అని తలపెట్టినట్టుంది. అందుకే చేయగలిగాను. లేదంటే నేనంతా నిమిత్త మాత్రురాలిని. నీ గొంతు ఇదివరకు విన్నట్టనిపిస్తోంది. నీ వేషం వెనుకున్న రూపాన్ని ఇదివరకు చూసినట్టుగా ఉంది. లేదండి, మీరు నన్నెప్పుడు చూడలేదు. నా గొంతెప్పుడు వినలేదు. ఇంక నేను వెళ్తానండి. ఏ ఆగు, ఎవరు నువ్వు? సహాయం చేయడానికి వచ్చిన దాన్ని నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇక మీ దారి మీది, నా దారి నాది. అర్చన, అర్చన, నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? మీ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఈ గుడిలోనే తలదాచుకుని ఉంటున్నాను. ముక్కు పుడకని దొంగతనం చేసింది చాలక ఇప్పుడు మా ముందు ఈ దొంగ వేషాలేంటి? ఇంకా నయం, తాళిని తెచ్చిచ్చింది. బంగారుంది కదా అని పట్టుకుని పారిపోలేదు. ఎన్నో సందర్భాల్లో నాకు సహాయం చేశావు. ఇప్పుడు తాళిని కాపాడి తెచ్చావు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. నాకు ముఖ్యమైన పనుంది, బయలుదేరుతానండి. అరే అర్చన, అర్చన, మామూలుది కాదిది, దేశముదురు. అర్చన, అర్చన ఆగు.